తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం భావోద్వేగాల స్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రక్తం పంటల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత తీవ్రంగా స్పందించాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇస్తూ తాము దేనికైనా సిద్ధమంటూ సంచలన సవాల్ విసిరారు. మా రక్తంతోనే రాష్ట్రంతో పంటలు పండిస్తానంటే కేసీఆర్, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలమంతా రక్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. ఆనాడు బుల్లెట్లకు ఎదురొడ్డి అనేక మంది తెలంగాణ బిడ్డలు రక్తం ధారపోశారని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి చేసిన ఈ తాజా ఛాలెంజ్ పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్ల స్థాయి దాటి రక్తం ఇస్తాం, పంటలు పండించండి అనే స్థాయికి చేరుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల రక్తంతోనే పంటలు పండించాలనే కోరిక ఉంటే ఆ కోరికను తీర్చడానికి తాము ఏమాత్రం వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తామంతా రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఉద్యమ చరిత్రను ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు ఉమ్మడి పాలనలో పాలకుల బుల్లెట్లకు భయపడకుండా అనేక మంది తెలంగాణ బిడ్డలు తమ రక్తాన్ని ఈ గడ్డ కోసం ధారపోశారని ఆయన పేర్కొన్నారు. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేసీఆర్, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమైతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. ఉంటామో ఊడుతామో ఏమైతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు. కానీ మనకు గోదావరి ఉంది, దాని పేరు కూడా ప్రాణహిత ఉంది పైన. కేసీఆర్ ఇటువంటి ప్రమాదాన్ని ఊహించే రాబోయే రోజుల్లో వచ్చే కరువు పరిస్థితుల్ని తట్టుకోవడం కొరకే ప్రత్యేకించి డిజైన్ చేయించిన కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్, అక్కడి నుంచి సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుండి ఎల్లంపల్లికి, దాని ద్వారా నరికివేసిన సన్నివేశానికి, నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి అంటే ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో చల్లుతా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అది ఆలోచిస్తున్నాడు. కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుందంటే, తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడిందంటే
ప్రతి ఇంచులో కేసీఆర్ చెమట ఉంది, కేసీఆర్ రక్తం చెమట. అవసరమైతే ఇప్పుడు కూడా తెలంగాణ హక్కుల రక్షణ కోసం, ఇక్కడి రైతాంగం ప్రయోజనాల కోసం మరోసారి రక్తం ధారపోసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులు, రుణమాఫీ అమలు మరియు నీటి పంపకాలపై అసెంబ్లీ లోపల బయట సాగుతున్న వివాదం ఇప్పుడు భావోద్వేగాల స్థాయికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని డిఫెన్స్లో పడేసేందుకు బీఆర్ఎస్ నేతలు ఉమ్మడిగా ఒకే రకమైన వ్యూహాన్ని మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ పోరు ఇప్పుడు సెంటిమెంట్ మరియు పాత ఉద్యమ కాలం నాటి హింసాత్మక ఘటనల గుర్తు చేసే దిశగా సాగుతుంది. జగదీష్ రెడ్డి కూడా అదే రకమైన రక్త సెంటిమెంట్ను తెరపైకి తేవడం ద్వారా కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల సవాళ్లకు మరియు రక్తం చిందిస్తామనే వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ నుండి జగదీష్ రెడ్డి తనదైన శైలిలో ఘాటు సమాధానం ఇచ్చారు. ఈ రాజకీయ ఆరోపణలు ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగదీష్ రెడ్డి చేసిన ఈ సంచలన సవాల్పై కాంగ్రెస్ శ్రేణులు మరియు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగదీష్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.